ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మేము బయలుదేరిన టైం ఏంటంటే మార్నింగ్ 7:30 అనమాట. కొంచెం కొంచెంగా అలా చినుకులు పడుతున్నాయి. పక్కన కొండలు, ఆ వ్యూ మాత్రం చాలా బాగుండే. ఇంకా కార్లో సాంగ్స్ పెట్టుకుంటూ అలా వెళ్ళిపోతుంటే మస్తు అనిపించింది. ఇంకా మేము మాతో పాటుగా మా పిన్ని వాళ్ళు కూడా వస్తున్నారనమాట. అంటే ఇంకా పిన్ని వాళ్ళు మాతో లేరు. మేము పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని వెళ్ళాలి. మా పిన్ని వాళ్ళ ఇంటికి మాకు ఒక 1 అవర్ జర్నీ అలా ఉంటుంది. ఇంకా పిన్ని వాళ్ళని పికప్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కూడా చూడండి ఎంత బాగుందో, గ్రీనరీ అంతా బాగా అనిపిస్తుంది కదా. సిద్ధు నేను పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరే తినేసాము. బాబాయ్ పిన్ని ఇంకా పిల్లలు తినలేదు. ఇప్పుడు ఇంత మార్నింగ్ ఎందుకులే తినడము, కాసేపు అయ్యాక మధ్యలో ఎక్కడైనా ఆగి తినేస్తామని తినలేదు. ఇంకా పాప సాంగ్స్ పెట్టమని వాళ్ళ పాపని అడిగితే సాంగ్స్ పెడితే అవి కాదంట, డీజే సాంగ్స్ కావాలంట. ఇంకా ఇప్పుడు డీజే సాంగ్స్ ట్రెండ్ అయ్యాయి కదా, డీజే సాంగ్స్ పెట్టమని డ్యాన్స్ వేస్తున్నారు కుట్టి ఖుషి ఇద్దరు. ఇంకా మేము అలా మాట్లాడుతూ వెళ్ళిపోయాము, ఫాస్ట్గానే వెళ్ళిపోయాము. ఇదంతా ఫారెస్ట్, బాగా చల్లగా ఉండే. పాపం ఆ రోడ్డు పైకి చాలా మంకీస్ వస్తున్నాయి. అంటే వాటికి ఫుడ్ లేదు కదా, అంటే రోడ్డు పైకి వస్తే వెళ్ళే వాళ్ళు వేసే ఫుడ్ ఒకటే అవే తినేస్తాయి అన్నమాట. వాటికి అట్లా అలవాటు అయిపోయింది, మొత్తం రోడ్లపైనే ఉంటున్నాయి. చూడండి ఖుషి పుష్ప సాంగ్ పెట్టమంది. మళ్ళీ డీజే సాంగ్స్తో పాటు ఓన్లీ పుష్ప సాంగ్స్ అంటేనే ఇష్టం తనకి. పుష్పల సాంగ్ పెట్టమని వాటికి ఆ స్టెప్ వేస్తుంది అలా. ఇంకా ఒక దగ్గర ఆపమన్నారు బాబాయ్, ఆపితే అక్కడ తినేస్తున్నారు. పిన్ని లెమన్ రైస్ చేసుకొని వచ్చింది. ఇంకా వాళ్ళు కూడా తినేసాక మేము బయలుదేరిపోయాము. ఖుషికి తినిపించాలంటే చాలా కష్టం. తను అడిగింది చేస్తూ ఉంటేనే తింటుంది, లేకపోతే అస్సలు తినదు. ఆ నోట్లో అలా పెట్టుకొని చాలాసేపు అలాగే ఉంటుంది. ఇంకా వెళ్ళిపోయాము. మేము ఎక్కడికి వెళ్ళామో చెప్పలేదు కదా, మా తమ్ముడికి బాగాలేదు. ఇంకా అంటే ఇన్ఫెక్షన్ అంటే హాస్పిటల్లో అడ్మిట్ చేశారని చెప్పారు. అంటే మేము వెళ్ళడానికి ముందు రోజు, అందుకే చూడ్డానికని వెళ్ళిపోయాము. అక్కడ ఇంకా లిఫ్ట్ ఉంది కదా, వీళ్ళిద్దరు ఎక్కుదామని ట్రై చేస్తున్నారు. ఇంకా హాస్పిటల్లో ఎక్కువసేపు ఉండనివ్వలేదు మమ్మల్ని, చిన్నపిల్లలు ఉన్నారు కదా, మాది ఇన్ఫెక్షన్ వస్తుంది అనేసి అక్కడ స్టాఫ్ వాళ్ళు వెళ్ళండి అని చెప్పారు. ఇంకా మేము టిన్ను నైట్ అంతా డుగ్గుతోనే ఉంది. పిన్ని, డుగ్గు, టిన్ను ముగ్గురు హాస్పిటల్లో ఉన్నారు నైట్. ఇంకా ఫ్రెష్ అప్ అవుతుంది, మళ్ళీ తినేస్తుంది అనేసి టిన్నుని తీసుకెళ్ళిపోయాము మాతో పాటుగా. ఇంటికి వెళ్ళిపోయాక మేము తినేసి వచ్చాం కదా, ఇంకా టిన్ను ఒక్కటి తినేసింది. తర్వాత ఏదో మూవ్ పెట్టుకొని చూస్తున్నారు, ద మంకీ అంట. కుట్టి పడుకుంది. ఖుషికేమో చాక్లెట్స్ కావాలంట. ఇంకా టిన్నుని షాప్కి తీసుకెళ్తుంది. సిద్ధు హాస్పిటల్కి వెళ్తున్నాడు. ఇంకా మేమే ఉన్నాం కదా ఇంట్లో. కుట్టి లేచింది, ఖుషికి నిద్ర వస్తుందంట. ఇంకా మేము లేచిపోయి టీ టైం అనమాట, టీ తాగుతున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. దాచిపెట్టింది కావచ్చు. ఇంకా టిన్ను బాబాయ్ డిస్కషన్ ఏంటంటే టిఫిన్కి ఏం చేసుకుందామని డిస్కషన్ చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరిని చూసారు, అసలు వీళ్ళని ఆపడం మా వల్ల అవ్వట్లేదు. ఆడితే ఓకే కానీ అరిస్తే స్పీకర్ సౌండ్ వచ్చినట్టు అనిపిస్తుంది చెవులు. అసలు వినట్లే ఎంత చెప్పినా కూడా. ఇంకా మేము పూరి పప్పు చేశారు టిఫిన్కి, బాబాయ్కి పెట్టేసి నేను తినేస్తున్నా. పిల్లలకి స్నానం చేపించేసాము. కుట్టికి ఖుషికి తినిపించేసింది, ఫాస్ట్గా తినేసారు. ఇంకా నేను తినిపిస్తే మాత్రం లేట్గా అవుద్ది. పాపం పిల్లలకి తినిపించడం అంటే టిన్నికి ఇష్టమే, తినిపిస్తుంది ఓపిక్గా. తర్వాత పిన్ని హాస్పిటల్ నుండి వచ్చింది. సిద్ధు ఇంటికి వచ్చి తినేసి వెళ్ళిపోయాడు. పిన్ని తినేసి వెళ్తా అని ఇంటికి వచ్చేసింది.
ఇంకా బాబాయ్ కూడా వచ్చిండు డ్యూటీ నుండి. ఇంకా అందరం టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత కాసేపు అలా కూర్చొని మాట్లాడుకున్నాము. మళ్ళీ ఆ రోజు సండే అనమాట. చూసారా ఖుషియే తింటుంది ఓన్గా. అంటే ఎక్కడికైనా వెళ్తే అక్కడ అలవాట్లు ఉంటాయి అన్నమాట పిల్లలకి. మన ఇంటి దగ్గర బాగా గారాబం చేస్తారు. ఇంకా మళ్ళీ అప్పుడే లంచ్ టైం కూడా అయిపోయింది. చికెన్ ఫ్రై చేశాడు బాబాయ్. చికెన్ ఫ్రైగా ఉంటేనే నాకైతే నచ్చుతుంది. ఇంకా బలగం మూవీ వస్తుంది, పెడితే ఇంట్రెస్ట్గా చూస్తున్నారు కుట్టి ఖుషి అయితే. మేము ఏదో విషయం మాట్లాడుకుంటూ తినేసాము టిన్ను నేను. ఇంకా సిద్ధు ఇంకా హాస్పిటల్ నుండి రాలేదు. పిన్ని వెళ్ళింది, పిన్ని బాబాయ్ వెళ్ళారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత సిద్ధు వచ్చి లంచ్ చేస్తాడు. ఇంకా పాపం చెర్రీని మిస్ అవుతున్నాం ఇక్కడ. చెర్రీ హాస్టల్లో ఉంటుంది. కాల్ చేయడం లేదేంటి, ఒకసారి కూడా కాల్ చేస్తలేదు. టిన్ను అయితే పాపం ఎప్పుడు వీలైతే అప్పుడు చేసేది. ఈ చెర్రీ మాత్రం అస్సలు ఫోన్ చేయదు హాస్టల్ నుండి. ఎప్పుడైనా బాగా వీలైతే తనకు నచ్చితేనే చేస్తుంది. టిన్ను మాత్రం ఎప్పుడు చేయాలా ఫోన్ అని, అది అంటే ఎవరైనా పేరెంట్స్ వెళ్ళినా చేస్తారు కదా అప్పుడప్పుడు, అలా కూడా చేసేది. వార్డెన్ నెంబర్ నుండి చేసేది. మళ్ళీ వాళ్ళకి కార్డు ఇస్తారు కదా, ఆ బాక్స్ నుండి కూడా చేసేది. కానీ చెర్రీ మాత్రం అట్లా కాదు. మళ్ళీ టిన్ను హాస్టల్కి వెళ్ళేటప్పుడు కూడా అందరికీ చేసి వెళ్ళేది, నేను హాస్టల్కి వెళ్తున్నాను చెప్పడం కోసం అనేసి. చెర్రీ అట్లా కాదు, చేస్తే మళ్ళీ ఎమోషనల్ అవుతాయి ఎందుకు చేయడం అని చేయదు. వర్షం వచ్చేలాగా ఉందని బట్టలను తీసుకొచ్చి లోపల వేసాము. ఇంకా మేము బయలుదేరిపోయాము. ట్రైన్ వస్తుందా బిడ్డ? రాదా? ఓకే అండి, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.